మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మన ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 48వ అధ్యాయము 10 నుంచి 22 వచనముల విధంగా రాయబడినవి. ఆది కాండము 48వ అధ్యాయము 10 నుంచి 22 వచనముల విధంగా రాయబడినవి. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు ఉన్న వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి వృద్ధాప్యమందు మరి ఏదైతే తాను తన కుమారుని మరలా చూస్తానని అనుకోలేదో ఆ విషయాన్ని గుర్తు చేశారు. రెండవది, యాకోబు యొక్క మరి కుటుంబము, ఆ కుమారులు వారందరూ కూడా మరి ఆశీర్వదింపబడ్డారుగా, దీవింపబడ్డవారుగా, మరి వారికున్న ఆ కరువు నుంచి బయటపడ్డవారే ఉన్నారు. అయితే ఇక్కడ యోసేపు తన కుమారులను తీసుకొని మరి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి మరి ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనక అతడు చూడలేకపోయెను. యోసేపు మరి అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. అక్కడ ఎప్పుడైతే మరి యాకోబు, ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు మరి యోసేపు యొక్క కుమారుని దగ్గర తీసుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచున్నాడు గనుక అంటూ యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. అటు తర్వాత అక్కడ ఎప్పుడైతే తండ్రికి తన బిడలను చూపించాడో ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ మనవాళ్ళిద్దరినీ కూడా మరి తన తండ్రి మరి ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నట్లుగా మనం చూడగలం. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టు తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టు తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని తన దగ్గరకు తీసుకొని వచ్చాను. ఇక్కడ ఇద్దరు కుమారుల్ని ఎలా తీసుకొచ్చాడంట? ఇశ్రాయేలు ఎడల తట్టు అంటే ఎడమ చేతి తట్టేమో తన కుడి చేతి వైపునున్న ఎఫ్రాయిముని పెట్టాడంట. కుడి చేతి తట్టేమో తన ఎడమ చేతిలో మనష్షేను పట్టుకొని వారిద్దరిని తన దగ్గరికి తీసుకొని మరి తండ్రి మరి రావడం జరిగింది యోసేపు. అయితే మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు అతని చేతులు యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. ఎప్పుడైతే మరి తండ్రి ఏమో వారిద్దరిని తీసుకొని వచ్చి పెద్దవాడిని ఏమో కుడి చేతిని, చిన్నవాడిని ఎడమ చేతిని పెడితే, ఇక్కడ తండ్రి యొక్క అంటే ఎవరు ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు ఏం చేశాడంటే, యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులను అనే మాట మాట్లాడుతూ ఇక్కడ ఆయన అంటున్నాడు, అబ్రహాము, ఇస్సాకులను ఎవని ఎడల నడుచుచుండిరో ఆ దేవుడు నేడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడునో నన్ను పోషించను ఆ దేవుడు అంటాడు. అంటే సర్వశక్తి గల దేవుని గురించి, ఆయన పోషించిన విధానాన్ని గురించి ఇక్కడ మరి యాకోబు అంటే ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు ఈ మాటలన్నీ చెప్తున్నాడు. అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక, నా పేరున
అబ్రహాము ఇస్సాకులకు నా పితరుల పేరును వారికి పెట్టునుగాక అంటున్నాడు. అంటే ఎవరైతే మా పితరులను ఆశీర్వదించిన దేవుడు ఉన్నాడో, ఎవరినైతే మమ్మల్ని పోషించారో అదే దేవునికి పక్షంగా ఈ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించునుగాక అంటూ అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక అని భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పిన. అంటే విస్తారమైన జనంగా అబ్రహామును దేవుడు ఎలాగైతే వృద్ధి చేసి ఆశీర్వదించాడో అలాగే యాకోబు అలాగా కుటుంబాన్ని కూడా, అంటే అబ్రహాము యొక్క కుటుంబంగా పిలువబడుతున్న వీరందరూ కూడా వర్ధిల్లుతారు అనే విషయాన్ని ఇక్కడ తండ్రి గుర్తు చేశాడు. యోసేపు ఎఫ్రాయిమును తల మీద తన తండ్రి చెయ్యి కుడి చెయ్యి పెట్టుటకు చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనుక అతడు మనష్షే తల మీద పెట్టవలనని అతని తండ్రికి చెయ్యి ఎఫ్రాయిము తల మీదను ఎత్తిన. అయితే ఇక్కడ ఈ విధంగా మరి పెద్దవాడి మీద తల చేతి మీద పెట్టాలని చెప్పి తలంచాడు, కానీ అది ఏమాత్రమును యోసేపుకు ఇశ్రాయేలుకి అంగీకృతం కాలేదు. అయితే అక్కడ ఏం జరిగింది? నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు కనుక నీ కుడి చెయ్యి ఇతని మీద తల మీద పెట్టమని చెప్పింది. పెద్దవాడి మీద ఏమో కుడి చేయి పెట్టమని, చిన్నవాడిని మీద ఏమో ఎడం చేయి పెట్టమని చెప్పి ఆశీర్వదించమని అంటే ఆయన ఏమంటాడు? అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జనసమూహమై ఏమన్నాడు? గొప్పవాడగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అతని సంతానము జనములను సమూహముగునని చెప్పాను. మరి పెద్దవాడు చిన్నవాడి కంటే గొప్పవాడు అవుతాడు, అతడు ఒక జనాంగంగా అవుతాడు. ఇతడే ఎక్కువగా మరి దేవుని పట్ల అతని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో అని తండ్రి అక్కడ చెప్తున్నాడు. అయితే ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనష్య వలెను దేవుడు నిన్ను చేయును గాని ఇశ్రాయేలును నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగా అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోను. ఒకవేళ నేను బ్రతికున్నా చనిపోయినా కానీ మీ దేవుడు, అంటే ఎవరైతే మీ తండ్రి సేవిస్తున్న దేవుడు ఉన్నాడో, నేను సేవిస్తున్నాడో, నా తండ్రి నేను అబ్రహాం సేవిస్తున్న దేవుడు ఉన్నాడో, వాళ్ళందరూ కూడా మరలా మనల్ని తిరిగి తీసుకుని అక్కడికి వెళతారు అనే విషయాన్ని ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. ఎందుకంటే మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశంలోకి మిమ్మల్ని మళ్ళా తీసుకుని కాబట్టి మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాం మళ్ళా దేవుడు ఎక్కడికి మనల్ని తీసుకెళ్తాడు. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతితో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఆశీర్వాదాలకు దీవెనలకు పాత్రులుగా మనం ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తండ్రి యాకోబు, అనగా ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు మరి యోసేపు విషయంలో, తన బిడ్డల విషయంలో కూడా వారిని ఆశీర్వదించడం జరిగింది. నేడు మనము దేవుని యందు నమ్మిక ఉంచిన, విశ్వాసం ఉంచిన మనల్ని కూడా ఆయన ఆశీర్వదించి దీవిస్తాడు. మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో నేడు మనల్ని కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకుని జీవించినట్లయితే తప్పక మనము ఆయన యొక్క ఉద్దేశము, ఆయన చిత్తములో ముందుకు కొనసాగుతూ ఆయన కృపయందు జీవించుకోవడమే ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీవు నీ బిడ్డలను ప్రేమించి వారిని ఆశీర్వదించి వర్ధిల్లజేసి వారి ఎడలను కృప చూపించున్నావు. నిజమే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క కుటుంబాలను నీవే విధంగా అయితే ఆశీర్వదించావో నాయన, మరి ఆ బిడ్డల పట్ల నీవు చూపిన కృపకే వందనాలు. నేడు నాయన మేము నిన్ను సేవిస్తున్న విధానంలో నాయన మేమును అటు రీతిగా ఆశీర్వాదాలకు, దీవెనలకు కాగలుగుటకు నీ సహాయము, నీ సన్నిధి మాకు దయచేయండి అయ్యా. మేము నీకు ఆయాసమును దుఃఖమును కలిగించుకున్నట్లు మేము నీ ఏళ్ళ కృప కలిగి జీవించుటకు నీ సహాయం దయచేయండి. బలహీనమైన మమ్మల్ని బలపరచండి, రోగులమైన మమ్మల్ని స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించగా అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నిన్ను రాజ్యంలో చెరగలిగిన కృప దయచేయమని, నిన్న దేవులతో నింపమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని
యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేసి, అడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలు తేకాదుషులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.